హాయ్ అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్సస్ వరల్డ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే మీ అందరికి చూపించబోతున్నాను. చాలా హెల్దీ, హైలీ ప్రోటీన్ ఉన్న స్నాక్స్ అండి. అదే అండి, చిక్ పీస్తో టిక్కీ అండి. ఇవైతే చాలా పేర్లు ఉన్నాయి దీనికి. టిక్కీస్, కబాబ్, ఇంకా కట్లెట్స్ అయితే అంటారు. సో రండి, అయితే ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఈ శనగలను అయితే తీసుకొని బాగా వాష్ చేసి నైట్ మొత్తం అయితే సోక్ చేసి పెట్టుకోవాలండి. అలా చేస్తేనే అంటే తొందరగా ఉడుకుతుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అవే కుక్కర్లోనే తీసుకొని వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం. మూత తీసి చూస్తే మన శనగలను అయితే కుక్ అయిపోయినాయి. అవన్నీ ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను నేను. అవన్నీ అలా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే బాయిల్ అవ్వాలంటే ఎలా అవ్వాలి, మరీ మెత్తగా కాకూడదు, అలా అనేసి మరీ హార్డ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు చూసారా, చేతితో నలిపేస్తున్నాయి, నలిగిపోతున్నాయి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, దాంట్లోనే నేను కొంచెం 1 కప్పు వరకు అయితే శనగపిండి తీసుకున్నా. శనగపిండి కూడా వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ దాంట్లోన సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, కొంచెం ట్యాంగీగా కూడా ఉంటుంది. లెమన్ కూడా మొత్తం పిండేసిన తర్వాత నేనైతే ఇక్కడ చేత్తోనే మొత్తం స్మాష్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెల్లమెల్లగా అయితే కొన్ని ఈ స్మాష్ చేసేటప్పుడు ఏంటంటే మరీ మొత్తం అన్నీ అయితే మెత్తగా స్మాష్ చేయకూడదు. అలా అని కొన్ని అంటే కొంచెం అంటే శనగల్ని కొంచెం నోట్లో తగిలేలాగా కొంచెం ఉండాలి. మొత్తం ఇంకొంచెం సగం అనేది కొంచెం బాగా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం బాల్లా చేసి మధ్యలో అయితే ఒక చీజ్ క్యూబ్ని అయితే పెడుతున్నాను. నేను కట్ చేసి పెట్టుకున్న చీజ్ని ఇవన్నీ అయితే చీజ్ పెట్టుకున్న తర్వాత మొత్తం అయితే కవర్ చేసి ఒక రౌండ్ బాల్లా చేసిన తర్వాత ఒక కబాబ్ లాగా అయితే షేప్ ఇస్తున్నాను. చూడండి, టిక్కీస్ మోడల్ అయితే ఇస్తున్నా. చేతితో ప్రెస్ చేసి చుట్టూ మొత్తం రౌండ్గా వచ్చేలాగా అయితే షేప్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పిండి మొత్తం అయితే అన్నీ చీజ్ అనేది స్టఫ్ చేసి ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లేమ్ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే పెనం పైన వేసుకొని ఈ టిక్కీస్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే పెట్టుకోవాలి. మీకు ఒకవేళ షాలో ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ హెల్దీ అంటున్నాం కాబట్టి ఇలాగ షాలో ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. పిల్లలకి ఎక్కువ హెల్దీ ఆయిల్ ఫుడ్ కూడా కాదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వన్ సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే నేను టర్న్ చేసుకుంటున్నా. ఇలా అన్నీ టర్న్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, అన్ని టిక్కీస్ అయితే సూపర్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని వేడిగా తింటే ఈ వెదర్లో, చల్లగా వెదర్లో ఈ వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. చిన్న పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా మధ్యలోనే కొంచెం ఆనియన్స్, ఆ బఠానీ కొంచెం తగిలేసరికి క్రంచీగా ఆనియన్స్ సూపర్గా ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.